జాయింట్ పొలిటికల్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి విభజన హామీల అమలు కోసం కేంద్ర ప్రభుత్వంతో ఎలా పోరాడాలో ఆలోచనలు చేస్తున్నాడు జనసేన అధినేత పవన్. ఇందులో భాగంగా లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ ను అలాగే సీనియర్ రాజకీయవేత్త మాజీ ఎంపీ ఉండవల్లిని కలిశాడు. వారిద్దరూ కూడా పవన్ ప్రయత్నాన్ని మెచ్చుకోవడమే కాక పవన్ చాలా శ్రమిస్తున్నాడని కితాబిచ్చారు. ఇక పవన్ విషయంలో ఎలా ముందుకు సాగాలన్న అంశంపై జయప్రకాష్ తో చర్చించాలని ఉండవల్లి నిర్ణయించినట్టు తెలుస్తోంది. పవన్ తనతో మాట్లాడిన అంశాలను జేపీ దృష్టికి తీసుకువెళ్లనున్న ఉండవల్లి ఆయనతో మాట్లాడిన తర్వాతనే జేఏసీలో చేరాలా వద్దా అన్న విషయమై నిర్ణయం తీసుకుంటాడని తెలుస్తోంది. ఇక ఈ జేఏసీ విభజన హామీలపై పోరాటంతో పాటు బలమైన రాజకీయ పార్టీగా అవతరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో లోక్ సత్తా 2% ఓట్లు సాధించింది. పీఆర్పీ 16.50% ఓట్లు తెచ్చుకుంది. ఇక పీఆర్పీ ఓట్ బ్యాంక్ పవన్ కి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రాలో ప్రజారాజ్యం ఓటు శాతం అది. ఆంధ్రాలో చూసుకుంటే కొంత ఎక్కువే. అందుకే లోక్ సత్తాతో కలిసి వైసీపీ, టీడీపీలకు వ్యతిరేకంగా బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలన్నది పవన్ ఆలోచనగా చెబుతున్నారు. తటస్థంగా ఉండే ఓట్ బ్యాంకుని వీరి వైపు తిప్పుకోవడానికి మేధావులతో ప్రత్యేక హోదా సాధన సమితిలతో కలిసి వెళ్లాలన్నది పవన్ ఆలోచనగా తెలుస్తోంది. ఆ ప్రణాళికను సిద్ధం చేసే పనిలో ఉండవల్లి, జేపీ ఉన్నారు. మొత్తం మీద తృతీయ ప్రత్యామ్నాయంగా ఎదగడమే లక్ష్యంగా పవన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.